వచ్చి పనిచేసేది. ఎన్ని పనులు చేశారు వాళ్ళు? అన్ని రకాల సేవలు ఇంటికి తెచ్చారు, అన్ని రకాల విధానాలు తెచ్చారు. ఇవాళ చూడండి, ఇప్పుడు ఇదేదో తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ పెట్టారు. ఎవరు డిసైడ్ చేస్తారు ఎంతకది అర్హులా కాదా అన్నటువంటి? ఎవరు చేయాలి? అది లెక్కలేదే. ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అంటే ఓ రకంగా చెప్పాలంటే మన కళ్ళ ఎదురుగుండా పంచపక్ష పరమాణాలు కనబడ్డాయి, ఒక్కోటి తింటున్నాం. అకస్మాత్తుగా లాగేసేసి ఇదంతా వేస్ట్, వాడు రక్తపు కూడు తినబాకు అని చెప్తే ఎట్లుంటుందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం. సచివాలయ వ్యవస్థ వ్యవహారం కానీ, వాలంటీర్ వ్యవస్థ వ్యవహారం కానీ, నోటి దగ్గరకు వచ్చిన ముద్దలు ఆగుతున్నాం. అది ప్రజల నోటి దగ్గరకు వచ్చిన ముద్ద. మొదట్లో బాగానే ఉంటది, తర్వాత రోజు పోయే కొద్దీ దానికి సంబంధించి ఇప్పుడు ఒకటో రోజునే పెన్షన్లు ఇచ్చేసరికి ఇదివరకు కూడా అట్లాగే ఇచ్చేవాడు. నిరుద్యోగులకు భరోసా కల్పించారా? డిఎస్ఏ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇది కానీ అది ఇచ్చారు కదా. వాస్తవంగా ఆ విషయంలో ఒప్పుకోవాలి. కాకపోతే అది వచ్చే నెలలోనూ ఏడాది ఎండింగ్కి అది. కాకపోతే అది 16,000. మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఇక్కడ 2 రకాల ఉద్యోగాలండి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగిని సంతృప్తి పరచాలంటే టీచర్లు, పోలీస్. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి చేశారు. ఇప్పుడు 16,000కి నాకు తెలిసి 20-30 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే 20-30 లక్షల